మన ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ 50 మందికి ఆల్ఫా ఒమేగా ప్రాఫిటికల్ మినిస్ట్రీ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు ఇచ్చినటువంటి దర్శనం మేరకు యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని మొదటి 22 అధ్యాయాలు మరి ప్రజలకు యూట్యూబ్ ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాము. కాబట్టి దయచేసి ప్రేక్షకులు 50 మంది కూడా ఒకవేళ మీ యొక్క బిజీ స్కెడ్యూల్ మీరున్నా, సమయం లేకపోయినా, మరి మీరు కారులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, లేకపోతే ఇంట్లో ఉన్నా, లేకపోతే స్మార్ట్ టీవీలో ఉన్నా, యూట్యూబ్లో ఉన్నా, మొబైల్ ఫోన్లో ఉన్నా, వాట్సాప్ ద్వారా అనేకమైనటువంటి మరి పరికరాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సాక్షాత్తు వినవచ్చును. ప్రకటన గ్రంథం మొదటి నుండి 22 అధ్యాయాలు ఇక మీదట మీరు వినబోతున్నారు. దేవుడు యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దర్శించనుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు మనం ప్రార్థన చేసుకుని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని మీరు వినాలని కోరుతున్నాను. టైం లేకపోవచ్చునేమో, కాబట్టి అట్లీస్ట్ మీరు వినాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని షూట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అనేకులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, పరలోకంలో చేరుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని సమర్పించడానికి మా దేవుడు మాకు సాయం చేసినందుకు కొరకై స్తోత్రం. దేవా, మీ కార్యములు గొప్పవి. మరి అంచె దినములు అపాయకరమైన కాలంలో మేము ఉన్నాం కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి కార్యక్రమం ఇక జరగబోతూ ఉన్నది కాబట్టి దాని కొరకు అనేకులు సిద్ధపరచాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. వినువారు, చదువువారు, గైకొనువారు అందరూ ధన్యులను రాశారు. అందుని బట్టి వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభుని యేసునామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈరోజు యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనము చదువుకోబోతున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకును దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను సూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ యొక్క సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలువాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, ఫెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములు, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమైండెను. ఆయన కంఠస్వరము
విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్టనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగువ వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. మొదటి అధ్యాయం పూర్తయినది. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి మనము వెళుతున్నాం.